అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఏమైంది? తీవ్రమైన జబ్బు బారిన పడ్డారా? అధ్యక్ష పదవి చేపట్టడానికి తాను సిద్ధమని వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రకటనతో ట్రంప్ కు ఏమైందన్న ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్నాయి. ట్రంప్ కు ఏమైందంటూ ప్రపంచవ్యాప్తంగా వాకప్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ట్రంప్ చేతిపై మచ్చలు కనిపించడంతో చర్చ మొదలైంది. ఆయన కుడి చేతి మణికట్టు దగ్గర కమిలిన గాయం కనిపించడంతో ట్రంప్ కు ఏదో జబ్బు వచ్చిందన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది. వేరికోస్ వెయిన్స్ తరహాలో శీలమండల దగ్గర సిరలు ఉబ్బినట్లు వైద్యులు తెలిపారు. అయితే ట్రంప్ కు అనారోగ్యం లేదని వైట్ హౌస్ ప్రకటించింది. ట్రంప్ ఆరోగ్యంపై వాస్తవాలు చెప్పాలంటూ ప్రశ్నలు రావడంతో వైట్ హౌస్ అధికారికంగా ఆయనకు ఎలాంటి జబ్బు లేదని అయితే ప్రకటించింది. అయితే ట్రంప్ క్రానిక్ వేనస్ ఇన్సఫిషియన్సీ సివిఐతో బాధపడుతున్నట్లుగా వైట్ హౌస్ తెలిపింది. దీర్ఘకాలిక సీరల లోపంతో ట్రంప్ బాధపడుతున్నట్లుగా ప్రచారం ఊపందుకుంది. తరచూ కరచాలనం చేయడం వల్ల చేతిపై ఉన్న మచ్చ దగ్గర ఇరిటేషన్ వస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. తాజాగా జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్ ఆరోగ్యం బాగోలేదన్న ప్రచారానికి ఆజ్యం పోసినట్లయింది. దేశంలో భయంకరమైన విషాదం చోటు చేసుకుంటే తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని జేడీ వాన్స్ పేర్కొన్నారు. మాత్రం ట్రంప్ కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పడం, అదే సమయంలో జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా అవుతుంది. భయంకరమైన విషాదం సంభవిస్తే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెబుతూనే అధ్యక్షుడు ట్రంప్ ఎంతో ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నారని జేడీ వాన్స్ తెలిపారు. ట్రంప్ తో పనిచేసే వారిలో చాలా మంది ఆయన కంటే చిన్నవాళ్లే ఉన్నట్లు చెప్పారు. కానీ వాళ్ళందరికంటే చివరిగా నిద్రపోయేది, ఉదయాన్నే మొదట నిద్ర లేచేది అధ్యక్షుడేనని వాన్స్ వెల్లడించారు. కొన్నిసార్లు భయంకరమైన విషాదాలు జరుగుతాయని తెలిపారు. వాటన్నింటినీ దాటుకొని ట్రంప్ మిగిలిన తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు జేడీ వాన్స్. ఆయన అమెరికన్లకు చాలా మంచి చేస్తారన్న నమ్మకం తనకుందన్నారు. Younger than he is, I think that we find that he actually is the last person who goes to sleep. He's the last person making phone calls at night, and he's the first person who wakes up and the first person making phone calls in the morning. So, yes, things can always happen. Yes, terrible tragedies happen, but I feel very confident the President of the United States is in good shape, is going to serve out the remainder of his term and do great things for the American people. And if, God forbid, there's a terrible tragedy, I can't think of better on-the-job training than what I've gotten over the last 200 days. Younger than he is, I think that we find that he actually is the last person who goes to sleep. He's the last person making phone calls at night, and he's the first person who wakes up and the first person making phone calls in the morning. So, yes, things can always happen. Yes, terrible tragedies happen, but అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఏమైంది? తీవ్రమైన జబ్బు బారిన పడ్డారా? అధ్యక్ష పదవి చేపట్టడానికి తాను సిద్ధమని వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రకటనతో ట్రంప్ కు ఏమైందన్న ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ ప్రభు కుమార్ అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తేనమ్మా. సార్, అసలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి హెల్త్ ఇష్యూస్ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఆయనకి కుడి చేతి పైన తీవ్రమైన గాయం అయింది. ఆ గాయం వల్ల ఆ మచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అసలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన జబ్బు బారిన పడ్డారని జోరుగా అయితే చర్చ జరుగుతుంది. అసలు ఇప్పుడు జనరల్ గా ఆయన అమెరికా అధ్యక్షుడు కాబట్టి ఈ విషయం మనం చర్చించుకుంటున్నాం. నార్మల్ పీపుల్ కి బోల్డ్ మందికి వస్తూ ఉంటది. ఇదేంటంటే క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అని
సివిఐ అంటాం, క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అని. జనరల్ గా మనకి ఈ రోజు ఉన్నటువంటి వార్త వైట్ హౌస్ నుంచి వచ్చినటువంటి లెటర్ ప్రకారంగా మనం కనుక చూస్తే ఆ న్యూస్ ఏంటంటే క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీతో బాధపడుతున్నారు. కాళ్ళ వాపులు, యాంకిల్స్ జాయింట్స్ వాపులు, ఇట్లాగా కింద కాలు 2 వాపులు రావడం, ఇవన్నీ కూడా క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ లక్షణాలు. ఏంటి క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటే బ్లడ్ ఏదైతే ఉందో కాళ్ళ నుంచి తిరిగి మళ్ళీ మన హార్ట్ లోకి వచ్చి మళ్ళీ క్లీనింగ్ అయ్యి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చి వీన్స్ ద్వారా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చి మళ్ళీ ఆక్సిజనేషన్ ప్రాసెస్ జరిగి అది మళ్ళీ శరీరం అంతా కూడా ప్రసరింపబడుతుంది. సో ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ కాళ్ళ నుంచి వీనస్ బ్లడ్ మళ్ళీ వచ్చి హార్ట్ లో ప్రధానమైనటువంటి రక్తనాళం ద్వారా హార్ట్ లో పడి హార్ట్ లో నుంచి మళ్ళీ తిరిగి అయోర్టా నుంచి శరీరం అంతా సఫిషియంట్ గా ఆక్సిజన్ తోటి వెళ్తుంది. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఆయనకి ఇది పెద్ద జబ్బేం కాదు. జనరల్ గా క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అనేది రిక్షా పుల్లర్స్, వెయిట్ లిఫ్టర్స్, తర్వాత కొంచెం ఒబీస్ ఉన్నటువంటి వాళ్ళకి కాళ్ళ మీద చూస్తే వాళ్ళకి మీకు రక్తనాళాలు, స్పైడర్, దీంట్లో 4 స్టేజెస్ ఉంటాయి. స్పైడర్ లాగా స్పైడర్ వెబ్ కట్టినట్టుగా మీరు రిక్షాలో చూస్తే కాళ్ళ కనపడతా ఉంటాయి రక్తనాళాలు పెద్దగా. అలా రక్తనాళాలు వాటి యొక్క వెజల్స్ యొక్క స్ట్రెంత్ ని కోల్పోయి తిరిగి వెనక్కి రక్తాన్ని సరఫరా చేసే దాంట్లో విఫలం అవటం వల్ల ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం. దీన్ని క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటామమ్మా. వయసు రీత్యా వస్తుంది ఇది. తర్వాత స్కిన్ నలుపుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అల్సర్స్ గా, ఇదే మీరు మచ్చ అంటున్నారు చేతి మీద, అల్సర్స్ గా మారే అవకాశం కూడా, లెగ్ అల్సర్స్, లెగ్ క్రాంప్స్, దురదలు పుట్టడం, హెవీనెస్ కావడం, కాళ్ళు స్వెల్లింగ్ ఉండటము, లెగ్ అల్సర్స్ ఉండటం, స్కిన్ కలర్ లో మార్పు రావడం, దురద కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా ఏంటంటే స్కిన్ అక్కడ ఉన్నటువంటి వెజల్స్ అక్కడి నుంచి రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని అల్ట్రాసౌండ్ అనే పరీక్ష ద్వారా కనిపెట్టి దానికి తగ్గ వైద్యం చక్కగా చేస్తే 40-50 ఏళ్ళు పైన పడ్డ వాళ్ళందరికీ న్యాచురల్ గా వేరెంటేర్ ఉంటుంది కాబట్టి 50 ఏళ్ళ పై పడ్డ వాళ్ళందరికీ వస్తూ ఉంటది. ఒబేసిటీ, ఎక్సెసివ్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా వస్తూనే ఉంటుంది. ప్రెగ్నెన్సీ లేడీస్ లో వస్తుంది. అంటే మామూలుగా ఇప్పుడు ట్రంప్ ఏజ్ బట్టి చూస్తే సార్, ఇప్పుడు మామూలుగా ట్రంప్ ఏజ్ బట్టి చూస్తే అయితే ఈ సివిఐతో ఇబ్బంది పడే వారికి ఎలాంటి ముప్పు ఉంటుంది మామూలుగా అయితే? ఇప్పుడు ట్రంప్ పెద్దగా ముప్పే ఉంటదమ్మా. దీనివల్ల ఏంటంటే కాళ్ళు వాపులు, బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడం, వెనక్కి రాకపోవడం, దానివల్ల అల్సర్స్ రావడం, కాళ్ళ మీద తగ్గకపోవడం, అల్సర్స్, ఇలాంటి సమస్యలు వస్తాయి. దీన్ని మళ్ళీ ఈజీగా వారు ఉన్నటువంటి ఉన్నత స్థాయి కాబట్టి, చాలా ఉన్నత స్థాయి టాప్ మోస్ట్ డాక్టర్స్ అందరూ ఇమీడియట్ గా వారికి కావాల్సినటువంటి వైద్యం అంతా చేసేటువంటి అవకాశం ఉంటుందమ్మా. చాలా ఈజీ ప్రాసెస్ అది, దాంట్లో కష్టం లేదు, చాలా ఈజీగా వైద్యం చేస్తారు. ఈ రోజు లేజర్ టెక్నాలజీస్ చాలా బాగా వచ్చినాయి. ఈ వెజల్స్ మళ్ళీ బాగు చేసి వెజల్స్ బాగా రక్త సరఫరా చేసేటట్టుగా ఆ వెజల్స్, ఎందుకంటే ఈ రక్తనాళాలు ఏవైతే దమనులు, సిరలు అంటారు వీటిని, దీంట్లో వీన్స్ ముఖ్యంగా, నాకు ఈ దమనులు సిరలు ఏది ఏదో అంటారో తెలియదు కానీ తెలుగులో దమనులు సిరలు అంటారు. వీటిలో ఏదైతే బ్యాడ్ బ్లడ్ అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజన్ లేని బ్లడ్ ఏదైతే సరఫరా వెనక్కి తీసుకెళ్తుందో ఆ రక్తనాళాలని బాగు చేస్తుంది అనమాట. ఆ రక్తనాళాలని లోపల వెజల్స్ అన్నిటిని మళ్ళీ వాళ్ళు దే డూ అ రీజువనేషన్ ఆఫ్ దోస్ వెజల్స్. వీక్ గా ఉన్న వెజల్స్ ని బాగా స్ట్రెంథనింగ్ చేసి బాగలేని వెజల్స్ ని తీసిపారేసి, ఒకవేళ వెజల్స్ బాగా లేకపోతే కూడా గ్రాఫ్టింగ్ అనే ప్రాసెస్ లో కొత్త వెజల్స్ కూడా వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ప్రాసెస్ చేసి తిరిగి మళ్ళీ నార్మల్ స్టేజ్ లో తీసుకెళ్లేటువంటి అవకాశం. దీంట్లో పెద్దగా మనం హడావుడి పడేటువంటి అంత సీరియస్ జబ్బు కాదు. అయితే క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అని వాళ్ళు అధికారికంగా చెప్పారు కాబట్టి మనం క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇది కాకుండా అనేక కారణాలు ఉన్నాయమ్మా చేతి మీద మచ్చలు రావడానికి. ఇప్పుడు ఆయన చేతి మీద మచ్చ వచ్చిన దాని మీద మనకు వైరల్ అయ్యి దాని మీద మాట్లాడుతున్నాం. ఆ చేతి మీద మచ్చ రావడానికి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. వాళ్ళు అధికారికంగా చెప్పేది క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అని మాత్రమే. అయితే ఇది డయాబెటీస్ వల్ల అల్సర్ రావచ్చు, డయాబెటీస్ కాకుండా ఒబేసిటీ వల్ల అల్సర్ రావచ్చు, అది కాకుండా ఏదన్నా ఇతర ఆరోగ్య సమస్యలు ఎలాంటి, ఒకవేళ అతిగా మనం యాస్పిరిన్ వాడినా కూడా
అక్కడ Okay. ఈజీగా గాయం రైట్ ప్రభుకు